అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికీటాక్ ఇన్ తెలుగు. సో గాయ్స్, ఫైనల్లీ ద వైట్ ఈస్ వార్ అని చెప్పుకోవచ్చు. నిన్నైతే మనకి షామీ వాళ్ళు ఎంఎస్ సిరీస్లో నోట్బుక్లో ఒక కొత్త ల్యాప్టాప్ అయితే లాంచ్ చేశారు. దీని పేరు వచ్చేసరికి ఎంఐ నోట్బుక్ 14 ఈ లెర్నింగ్ ఎడిషన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లెర్నింగ్ ఎడిషన్ అనేది యూస్ చేశారు. సో డెఫినెట్లీ ఈ యొక్క ల్యాప్టాప్ ఒక టార్గెట్ ఎవరంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్. ఎస్ గైస్, ఈ కరోనా కారణంగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ జూమ్ నుంచి లేదా స్కైప్ నుంచి వాడుతున్నారు. సో అటువంటి పీపుల్ని టార్గెట్ చేసి ఈ ల్యాప్టాప్ని నిన్న లాంచ్ చేశారు. సో వాళ్ళే కాదు, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా. సో చాలామంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అని ఈ ల్యాప్టాప్ అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 45,000 రూపీస్. బట్ అదే ప్రైస్ కానీ అమ్మాలనుకుంటే మాత్రం ఇది ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ షామీ అనేది ఒక చైనీస్ కంపెనీ. అదే 45,000 రూపీస్కి మనకి డెల్, హెచ్పీలో అయితే బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. సో పీపుల్ డెఫినెట్లీ వాటిని పర్చేస్ చేస్తారు. సో గాయస్, ఏదైనా సరే ఒకసారి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఈ ల్యాప్టాప్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్. Hi everyone, please subscribe this Wikitech channel and tap on the bell icon to receive the further notifications. సో వెల్ గాయస్, ఐ వాజ్ బ్యాక్ హియర్. సో ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ గాయస్. సో ఫస్ట్గా మనకి ల్యాప్టాప్కి మెయిన్ కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్. సో అదేవిధంగా వీళ్ళు ఆపరేటింగ్ 10 ఇక్కడ విండోస్ 10 అయితే ఇస్తున్నారు. అది కూడా హోమ్ ఎడిషన్. ఇది కూడా లైఫ్ టైం అవైలబిలిటీగా ఉంది. యాక్చువల్లీ విండోస్ 10 హోమే అంత చాలామంది హైయెస్ట్ అనుకుంటారు. కాదు, విండోస్ 10 ప్రో వర్షన్ కూడా ఉంది. బట్ మనకైతే అంత హై అండ్ వాయిస్ అయితే అక్కర్లేదు. సో విండోస్ 10 హోమ్ అయితే సరిపోయింది గాయస్. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనం వీళ్ళు వాడిన ప్రాసెసర్ చూసుకుంటే ఇంటెల్ ప్రాసెసర్, అది కూడా i3 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇంటెల్ 10th జనరేషనే లేటెస్ట్ కాదు. ఇప్పుడు మనకి మార్కెట్లోకి 11th జనరేషన్ కూడా అయితే రిలీజ్ అయిపోయింది. బట్ అయినప్పటికీ కూడా హ్యాపీగా మనం ఇంటెల్ 8th 9th 10th అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు, అంటే కొనుక్కోవచ్చు డెఫినెట్లీ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. దీంట్లో వాడిన మనకి ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ ఫ్యామిలీ i3 ప్రాసెసర్, అది కూడా 10th జనరేషన్. ఇక్కడ మీరు ఒక విషయం చాలామంది గమనించరు, బట్ కంప్యూటర్ చూస్ చేసుకునేటప్పుడు ప్రాసెసర్ చాలామంది ఈజీగా చూస్ చేసుకుంటారు. బట్ దానికన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉంది, అది ఏంటో మాట్లాడతారు. ఇక్కడ మీరు చూసుకుని ప్రాసెసర్ నేమ్ వచ్చేసరికి ఇంటెల్ i3 10110U సిరీస్. ఇక్కడ మీరు అది ఎవరు లెటర్ అక్కడ యూ అని ఉంది, బట్ ఆ లెటర్ని ఎవరు పట్టించుకోరు. దీని అర్థం ఏంటి అంటే, యూ అంటే అల్ట్రా లో పర్ఫార్మెన్స్. అంటే ఈ యొక్క ప్రాసెసర్ అనేది గేమింగ్కి, హై అండ్ గ్రాఫికల్ వర్క్స్కి అయితే యూజ్ అవ్వదు. ఎందుకంటే లెటర్ యూ ఉంది. ఎక్కడైనా మీకు లెటర్ యూ కనబడింది అంటే దాని అర్థం అల్ట్రా లో పర్ఫార్మెన్స్. కొన్నిటికైతే జీ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే డిసిక్రేట్ గ్రాఫిక్స్, అంటే డెడికేటెడ్ జీపీయూ. సో అటువంటి ప్రాసెసర్ మనకి గేమింగ్కి లేదా ఎడిటింగ్స్కి అయితే యూజ్ అయ్యింది. కొన్నిటికైతే హెచ్ అని ఉంటుంది లెటర్. సో హెచ్ అని ఉంది అంటే హై పర్ఫార్మెన్స్ అని, కే అంటే అన్లాక్డ్ అని, టీ అని ఉంటుంది. టీ అంటే ఆప్టిమైజ్ లైఫ్. ఐ మీన్ ఒక్కో లెటర్ ఒక్కోటి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. చాలామంది ఇది పెద్ద అవేర్నెస్ లేక బ్రో నాకు, ఐ మీన్ కొంతమంది తెలియక వేరే వాళ్ళని అడుగుతూ ఉంటారు ల్యాప్టాప్ సజెషన్స్లో. అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, బ్రో నాకు ల్యాప్టాప్ కావాలి, ఆన్లైన్ క్లాసెస్, లిటిల్ బిట్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. ఓకే రా, నువ్వు i3 తీసుకో. కొంతమంది ఏంటి, బ్రో నాకు లిటిల్ బిట్ ఆఫ్ ఎడిటింగ్, ఫోటోషాప్ ఎడిటింగ్, లిటిల్ బిట్ ఆఫ్ గేమింగ్ కావాలి అంటారు, i5 తీసుకోమంటారు. కొంతమంది వెళ్ళి నాకు కొద్దిగా హై అండ్ ఎడిటింగ్ కావాలంటే i7. ఆయన ఈజీగా సజెస్ట్ చేస్తారు. కరెక్టే, సజెస్ట్ చేయడం అయితే గొప్ప కాదు. బట్ మనం ఈ లెటర్ చూసుకోవాలి. లెటర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓకే, నేను దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో వెరీ త్వరలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఏదైనప్పటికీ దీంట్లో వాడిన ప్రాసెస్ చూసుకుంటే యూ సిరీస్ ప్రాసెసర్, అల్ట్రా లో పర్ఫార్మెన్స్. ప్లీజ్ నోట్ దాట్. సో గాయ్స్, ఇంక ఫైనల్గా ఈ ప్రాసెసర్ యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మనకి 2.1 GHz. అంతేకాదు ఇది మనకి డ్యూయల్ కోర్ ప్రాసెసర్. దీంట్లో మనకి 2 హ్యాండ్స్ ఉంటాయి డ్యూయల్ కోర్ అంటే. సో దీని యొక్క టర్బో బూస్ట్ చూసుకుంటే మాక్సిమం 4.1 GHz. సో ఇట్ వాస్ వెరీ క్లియర్ కదా. సో చాలామంది ఇవి డీటెయిల్స్ చాలా అనుకుంటారు, బట్ ఇవి కాదు, మనం ఇంకా చూసుకోవాలి ఈ ప్రాసెసర్ యొక్క లిటోగ్రఫీ అంటే ఆర్కిటెక్చర్, ఈ ప్రాసెసర్ ఎప్పుడు లాంచ్ అయింది, ఇది ర్యామ్ని ఎంతవరకు క్యాపబుల్ తీసుకోగలదు, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక పర్చేస్ చేసే కస్టమర్. సో వెల్ గైస్, ఇది మనం ఇంటెల్ వెబ్సైట్ చూసుకోవచ్చు. ఇంటెల్ i3 1011U ప్రాసెసర్. సో సేమ్ ప్రాసెసరే, ఇది కూడా ఇంటెల్ ప్రాసెసర్. సో ఇంటెల్ వెబ్సైట్లోకి అయితే మనం షిఫ్ట్ అయిపోయాం. సో ఇప్పుడు ప్రతిదీ బ్రీఫ్గా చూసుకున్నాం. సో ఇంటెల్ వెబ్సైట్లో ఇక్కడ మనకి టెక్నికల్ స్పెసిఫికేషన్స్లో ఎస్పెషల్లీ ఎసెన్షియల్స్ అండ్ కేటగిరీలు ఇక్కడ మనకి క్లియర్గా చూసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి 14 nanometer మీద అయితే లాంచ్, ఐ మీన్ ఆర్కిటెక్చర్ 14 nanometer. అదేవిధంగా ఇది మనకి లాంచ్ డేట్ చూసుకుంటే 2019, అది కూడా క్వార్టర్ ఫైనల్స్ 3. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 2020 ఎండింగ్లో ఉన్నాం. జస్ట్ ఇంకొక 1 month దాటితే మనం 2021కి అయితే ఎంటర్ అయిపోతాం. సో
చాలామంది ఈ సిస్టమ్ ఇప్పుడే లాంచ్ అయింది కదా, సో డెఫినెట్లీ ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అనుకుంటారు. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఈ ప్రాసెసర్ మనకి 2019 క్వార్టర్ ఫైనల్ స్ట్రీట్లో అయితే లాంచ్ చేశారు. సో ఇది ఒక వరల్డ్ ప్రాసెసర్ అయినప్పటికీ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. జస్ట్ మీకు సబ్జెక్ట్ తెలియడం కోసం చెప్తున్నాను. సో ఇంకా ఓవరాల్గా దీని యొక్క ఆర్కిటెక్చర్ ఇక్కడ చూసారా, లిటోగ్రఫీని ఇచ్చారు 14 నానోమీటర్. అంటే ఈ ప్రాసెసర్ అయితే డెఫినెట్లీ ఎక్కువగా హీట్ అయితే జనరేట్ చేస్తుంది, అదేవిధంగా పవర్ కూడా ఎక్కువగానే కన్జ్యూమ్ తీసుకుంటుంది. సో ఇక్కడ 10 నానోమీటర్ కానీ ఉంది అంటే ఏదైనా సరే లిటోగ్రఫీ మనకి తక్కువ నెంబర్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే తక్కువ హీట్ జనరేట్ చేస్తుంది, అదేవిధంగా తక్కువ పవర్ తీసుకుంటుంది దాని అర్థం. సో ఫ్రెండ్స్ ఇంక కింద పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఇది టోటల్గా కోర్స్ వచ్చేసరికి 2 కోర్స్, అదేవిధంగా దీన్ని హైపర్ థ్రెడింగ్ అంటాం. హైపర్ థ్రెడింగ్ వచ్చేసరికి అప్ టు 4 కోర్స్ దాకా. ఎప్పుడైనా సరే ఈ కోర్స్ అనేది హైపర్ థ్రెడింగ్ అనేది డబుల్గా ఉంటుంది, విర్చువల్ కోర్స్ అంటాం అట్లా, అది వేరే కాన్సెప్ట్. సో ఓకే, ఏదైనా సరే దీని యొక్క హైపర్ థ్రెడింగ్ వచ్చేసరికి 4 కోర్స్. సో ఫ్రెండ్స్ ఇంకా మనకి తెలిసిందే ఫైనల్గా దీని బేస్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 2.1 GHz, అంతే కదా. టర్బో బూస్ట్ అంటే మ్యాక్సిమం పవర్ దీనికి వచ్చేసరికి 4.1 GHz ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూసుకోవచ్చు మనం మెమరీ స్పెసిఫికేషన్ ఒక డిపార్ట్మెంట్లో ఇది మ్యాక్సిమం స్పేస్ ఈ 64 GB ఆఫ్ ర్యామ్ వరకు అయితే తీసుకోగలదు ఈ ప్రాసెసర్. అదేవిధంగా దీంట్లో ర్యామ్ టైప్స్ ఉంటాయి మనకి. ఇక ర్యామ్ టైం వచ్చేసరికి DDR4 ర్యామ్ టైప్ తీసుకుంటే మాత్రం 2666 స్పీడ్ తీసుకోగలదు. LPDDR3 తీసుకుంటే 21333 MHz స్పీడ్ వరకు పనిచేయగలదు. అదేవిధంగా LPDDR4 తీసుకుంటే ఇది 2933 వరకు అయితే స్పీడ్ అయితే క్యాపబుల్ చేసుకోగలదు. అంతేకాదు ఈ ప్రాసెసర్ మనకి 2 ఛానల్స్ అయితే వర్కౌట్ అయితే అయ్యిద్ది. సో గాయస్ ఇది ఈ ప్రాసెసర్ గురించి. బట్ గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాసెసర్నే మనం చూస్ చేసుకొని దాంట్లో ప్రతిదీ అయితే యాడ్ చేయలేం. మదర్ బోర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ దాకా డీటెయిల్ చాలు. ఈ ప్రాసెసర్ అనేది మనకి 2019 క్వార్టర్ ఫైనల్ స్ట్రీట్లో అయితే లాంచ్ అయింది. అదేవిధంగా ఇది 14 నానోమీటర్ బిల్డ్ అయిన ఆర్కిటెక్చర్ ఉన్న ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ మ్యాక్సిమం 64 GB వరకు అయితే క్యాపబుల్ తీసుకోగలదు. బట్ మనకి తెలియదు కంపెనీ వాళ్ళు ఎంతవరకు దీన్ని లిమిట్ అయితే పెట్టారో. అదేవిధంగా ర్యామ్ టైప్ వచ్చేసరికి DDR4, LPDDR3, LPDDR4. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ర్యామ్స్ అయితే ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోగలదు. సో ఏదైనా సరే ఇదంతా మనకి ఈ ప్రాసెసర్ గురించి. సో బట్ మనకి తెలియదు కంపెనీ షామీ వాళ్ళు దీని లిమిట్స్ ఎంతవరకు పెట్టారు. సో ఒకసారి మనం బ్యాక్ వెళ్తే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ర్యామ్ వచ్చేసరికి వాళ్ళు DDR4 అయితే యూస్ చేశారు, 2666 MHz, అది కూడా 8GB ఆఫ్ ద ర్యామ్ యూస్ చేశారు. సో మనం ఇంటెల్ వెబ్సైట్ చూసాము, ఇక్కడ DDR4 స్పీడ్ వచ్చేసరికి 2666. సో సేమ్ DDR4 అయితే యూస్ చేశారు. సపోజ్ కంపెనీ వాళ్ళు కానీ LPDDR4 కానీ యూజ్ చేసి ఉంటే మనకి ర్యామ్ స్పీడ్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉండేది, 2933 దాకా వెళ్ళేది. సో కంపెనీ వాళ్ళు అయితే DDR4 అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఓకే, ఓవరాల్గా ర్యామ్ స్పీడ్ వచ్చేసరికి మాత్రం 2666 MHz. కాకపోతే ఇక్కడ మనకి వాళ్ళు ర్యామ్ వచ్చేసరికి 8GB అన్నారు. ఓకే, దట్స్ వెరీ క్లియర్. బట్ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మనం ర్యామ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోలేము. బట్ టు బి ఫ్రాంక్గా మాట్లాడితే 8GB ర్యామ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే మనకు ర్యామ్లో టైప్స్ ఉంటాయి గాయస్, చాలామంది పట్టించుకోరు. ఇది ఆన్బోర్డ్ ర్యామా లేదా SODIMM స్లాట్ ర్యామ్ అనేది కంపెనీ అయితే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సపోజ్ SODIMM స్లాట్ ర్యామ్ అయితే ఇన్ కేస్ ఫ్యూచర్లో ర్యామ్ కానీ పాడైపోయింది అంటే జస్ట్ మనకి మనంటే మనమే ఓన్గా సిస్టమ్ ఒక బ్యాక్ కవర్ తీసేసి సో ర్యామ్ అయితే రీప్లేస్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో ర్యామ్ స్లాట్స్ ఉంటాయి అలాగా, సో స్లాట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ల్యాప్టాప్ కానీ ఆన్ బోర్డ్ ర్యామ్ అని కానీ వచ్చింది అంటే, ఐ మీన్ ఆన్ బోర్డ్ ర్యామ్ కానీ ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే మదర్ బోర్డ్కి ర్యామ్ అనేది షోల్డరింగ్ అయిపోయి ఉంటుంది. సో మనలాంటి వాళ్ళు అయితే దాన్ని రిమూవ్ చేయలేము. సో నార్మల్ టెక్నీషియన్ కూడా దాన్ని అయితే రిమూవ్ చేయలేరు, ఎందుకంటే మదర్ బోర్డ్కి ర్యామ్ అనేది షోల్డర్ అయిపోద్ది. సో అటువంటి కాబట్టి చిప్ ఇంజనీర్ లెవెల్ ఇంజనీర్ ఉంటుంది దానికి, చిప్ ఇంజనీర్ లెవెల్ అనేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర తీసుకెళ్తే దాన్ని మళ్ళీ డీషోల్డరింగ్ చేస్తారు. కొన్నిట్లుగా అయితే డీషోల్డరింగ్ చేయడానికి అయితే ఇంకా హెల్ప్ చేయడానికి అయితే కుదరదు. ఇంకా అటువంటి టైంలో ఏం చేయాలంటే ఒక ర్యామ్ పాడైపోయింది అనుకుంటే ఆన్బోర్డ్ ర్యామ్ ఉన్న సిస్టమ్కి కొన్నిసార్లు అయితే ర్యామ్ రిమూవ్ చేయగలము ఆన్బోర్డ్ ఉంటే, కొన్నిసార్లు రిమూవ్ చేయలేము. అటువంటి టైంలో ఆ చిన్న పార్ట్ గురించి మనం ఎంటైర్ మదర్ బోర్డ్ని అయితే రీప్లేస్ చేయాలి. యూజువల్లీ మనం ఒక ర్యామ్ రీప్లేస్ చేయాలంటే దాని కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 3000 రూపీస్ 4000 రూపీస్ ఉంటుంది. బట్ ఆ చిన్న పార్ట్ కోసం ఎంటైర్ మదర్ బోర్డ్ రీప్లేస్ చేయాలంటే ఈజీగా మనకి 15,000 నుంచి 20,000 దాకా అయితే ప్రైస్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి అది గమనించుకోవాలి. కంపెనీని మీరు అడగండి ఇది ఆన్బోర్డ్ ర్యామా లేదా SODIMM స్లాట్ ర్యామ్ అని. సో వెల్ గైస్ ఇంకా ఫైనల్గా చూసుకుంటే మనకి గ్రాఫిక్ డిపార్ట్మెంట్. సో ఈ గ్రాఫిక్ వచ్చేసరికి ఇంటెల్ UHD 620 గ్రాఫిక్స్ అయితే యూస్ చేశారు. సో ఓకే, ఇది మనకి డే టు డే యూసేజ్కి అయితే హ్యాపీగా వెళ్ళిపోయింది. మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్ గ్రాఫికల్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మాత్రం అయితే హెల్ప్ఫుల్ అయితే కాదు. బట్ డే టు డే యూసేజ్కి అయితే హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఫైనల్గా మనం చూసుకుంటే డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎప్పుడైతే చూసుకుంటాం సిస్టమ్ మీద. సో డిస్ప్లే గురించి మాట్లాడదాం.
ఇది వచ్చేసరికి మనకి 14 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే యాంటీ గ్లేర్, అంతేవిధంగా ఇది వైడ్ వ్యూయింగ్ యాంగిల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో దట్స్ అ గ్రేట్ థింగ్ గాయస్. ఇది 14 ఇంచెస్ డిస్ప్లే, సో అంత పెద్దగా ఉండదు అంత చిన్నగా ఉండదు. 14 ఇంచెస్ అనేది చూసానికి చాలా బాగుంటుంది. సో ఆ డిస్ప్లేతో వాడడం జరిగింది. ఇది వైడ్ వ్యూయింగ్ యాంగిల్ కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే సైడ్ యాంగిల్గా చూసిన సరే మనకి డిస్ప్లే బాగుంటుంది. అదేవిధంగా ఇది యాంటీ గ్లేర్, మన సిస్టమ్ యూజ్ చేసినప్పుడు కనుక మన ట్యూబ్లైట్ పడినా సరే మనకి స్క్రీన్ అనేది మ్యాక్సిమం విజిబిలిటీ అనేది బాగుంటుంది దాని అర్థం. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే డిస్ప్లే వైజ్లో నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ అనేది మెన్షన్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ యొక్క ల్యాప్టాప్ ఒక నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ నియర్లీ 250 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ అదే ఇచ్చి ఉంటారు కంపెనీ వాళ్ళు కూడా. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ల్యాప్టాప్ అనేది మనకి ఇండోర్ లైటింగ్ కండిషన్లో అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. విజిబిలిటీ అంటే డిస్ప్లే హ్యాపీగా చూసుకోవచ్చు, స్టడీ చేయొచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కూడా హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు. మీరు కానీ ఈ డిస్ప్లేని బయట అవుట్డోర్లో మీ గార్డెన్లో అట్లాంటి టైంలో కూర్చొని కానీ క్లాసెస్ వినాలి లేదా టైపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రగుల్ అయితే అవుతారు. ఎందుకంటే విజిబిలిటీ అనేది అవుట్ సైడ్ అంత బాగా అయితే ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లో ఖచ్చితంగా నిట్స్ అనేది నాకు గెస్సింగ్ కరెక్ట్ అయితే 250 నిట్స్ నుంచి 300 ఈ మధ్యలో ఇంట్లో నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఫైనల్గా ఇంక 2020లో మనకి స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ల్యాప్టాప్ స్టోరేజ్. సో ఈ ల్యాప్టాప్ స్టోరేజ్ తీసుకుంటే ఇక నియర్లీ మనకి వాళ్ళు 256 GB అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది అనుకుంటారు 256 GB తక్కువ కదా అని. ఒక్కటి గమనించాలి, 256 GB అయినప్పటికీ కూడా SSD స్టోరేజ్. సో డెఫినెట్గా తీసుకోవచ్చు గాయస్, బికాజ్ 1 TB HDD తీసుకునే బదులు 250 GB 56 GB తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే SSD టైప్ అనేది HDDకి చాలా విభిన్నంగా ఉంటుంది. సో SSD అనేది చాలా రీడ్ అండ్ రైట్కి చాలా ఫాస్ట్గా హెల్ప్ఫుల్, ఫాస్ట్గా అప్లికేషన్స్ ఓపెన్ అవుతుంది, సిస్టమ్ త్వరగా బూటింగ్ అయ్యింది. సో మీరు ఏదైనా యాప్స్ యూజ్ చేస్తే సరే చాలా ఈజీగా ఓపెనింగ్ క్లోజింగ్ బాగుంటుంది యాప్ది SSD వల్ల. సో వాళ్ళు మనకి ఇచ్చింది SSD ఇచ్చారు. సో ఏ బిగ్ థమ్స్ ఆఫ్ ద కంపెనీ. సో మీకు ఇంకా స్టోరేజ్ సరిపోదు ఖచ్చితంగా. సో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అయితే పర్చేస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మన ల్యాప్టాప్ యొక్క పోర్ట్స్ గురించి నేను ఎక్కువగా మాట్లాడాను, ఎందుకంటే పోర్ట్స్ అనేవి మీరు వాడేదాన్ని పెట్టి ఉంటుంది అది. సో అది మీకే వదిలేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే మన కీబోర్డ్ గురించి ఇక్కడ మనం చూసుకోవచ్చు. కీబోర్డ్ అనేది మనకి ఫుల్ సైజ్ కీబోర్డ్, బట్ దీంట్లో మనకి సపరేట్ న్యూమరిక్ ప్యాడ్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయలేదు. సో అదొకటి మనం గమనించాలి. అదేవిధంగా కీ ట్రావెల్ అంటే మనం బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు కీ ట్రావెలింగ్ అంటాం. సో వచ్చేసరికి 1.3 mm అయితే ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ ఎవరైనా బ్లాగర్స్కి అయితే బాగా హెల్ప్, వాళ్ళైతే ఎక్కువ టైపింగ్ చేస్తూ ఉంటారు కీబోర్డ్ మీద. సో వాళ్ళకైతే చాలా బాగా తెలిసింది టైపింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ చేసే వాళ్ళకి. సో 1.3 mm అయితే కీ ట్రావెల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా మనకి ట్రాక్ ప్యాడ్ వచ్చేసరికి ట్రాక్ ప్యాడ్ మనకి మల్టీ గెస్టర్స్ కింద వర్క్ అయితే, అంటే జూమ్ చేసుకోవచ్చు, పించ్ ఇన్ పించ్ అవుట్, స్క్రోలింగ్ ఎఫెక్ట్, సో అన్ని గెస్టర్స్ అయితే వర్కౌట్ అయ్యింది. సో ఇంక మన ఫైనల్గా స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆడియో డిపార్ట్మెంట్ స్పీకర్స్ మనకి చూసుకోవచ్చు. 2x2 W స్పీకర్స్, అది కూడా DTS ఆడియో ప్రాసెసింగ్ అని ఇచ్చారు. సో డెఫినెట్లీ స్పీకర్స్ ఇవి స్టీరియో స్పీకర్స్ గాయస్. సో DTS ఆడియో ట్యూనింగ్ కాబట్టి సో డెఫినెట్లీ చాలా బాగుంటుంది మనం ఎస్పెషల్లీ మూవీస్ చూస్తున్నప్పుడు. అంతేకాదు వీళ్ళు మనకి డెడికేటెడ్ 3.5 mm జాక్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా చూసుకోండి ఒకసారి. సో ఇంక మనం ఫైనల్గా వైర్లెస్ కనెక్టివిటీ కానీ వెళ్ళిపోతే ఇక్కడ మనం చూసుకోవచ్చు వైర్లెస్ కనెక్టివిటీ. ఇది ల్యాన్ పోర్ట్ వచ్చేసరికి మనం ల్యాన్ పోర్ట్ అయితే యూజ్ చేసుకోలేము దీంట్లో, ఇంకా డైరెక్ట్గా వైఫై నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో వైఫై కూడా డ్యూయల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసింది 802.11 AC అన్నారు. సో AC అంటే డ్యూయల్ బ్యాండ్. సో మనకి వైఫైలో ట్యాప్స్ ఉంటాయి, 2.4 GHz బ్యాండ్, 5 GHz బ్యాండ్, అండ్ ఇప్పుడు మార్కెట్లో లేటెస్ట్గా వచ్చింది వైఫై 6, దాన్ని JX అంటాం. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది ఏసీ అంటే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైగా సపోర్ట్ చేస్తుంది. సో హ్యాపీగా తీసుకోవచ్చు, ప్రాబ్లం కాదు. సో చాలామంది ఇంట్లో ఇప్పుడు మనకి వైఫై 2.4 GHz బ్యాండే ఉంటుంది. సో దానికి కూడా ఇదైతే కనెక్టివిటీ అయ్యింది. సో డ్యూయల్ బ్యాండ్ వైఫై నో ప్రాబ్లం, ఎందుకంటే ఇది ఏసీతో వచ్చింది కాబట్టి. వైఫై 6 అయితే AX అంటాం. సో ఓకే, ఇది AX అయితే తీసుకురాలేదు దీంట్లో, బట్ ఏసీ అయితే సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్ గైస్, మీకు తెలియడం కోసం చెప్పాను వైఫై 6 కూడా వచ్చింది అని. సో ఫైనల్గా ఇంకా బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 5.0 ఓకే, నో కామెంట్స్. బ్లూటూత్ వర్షన్ 5.0, ఇప్పుడు లేటెస్ట్ 5.2 కూడా ఉన్నట్టుంది, బట్ ఇది 5.0 నో కామెంట్స్. ఇంకా ఫైనల్గా బ్యాటరీ సైజ్ వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ 46 వాట్స్ అవర్ బ్యాటరీ అండ్ 65 watts సపోర్టింగ్ చార్జ్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ ద గుడ్ థింగ్. అంతేకాదు మన బ్యాటరీని 0 నుంచి 30 minutes లోపల మనం 50% ఆఫ్ బ్యాటరీ ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు ఈ యొక్క అడాప్టర్ 65 watts అడాప్టర్. సో ఇంక ఫైనల్గా ల్యాప్టాప్ కంప్లీట్ బాడీ కూడా బిల్డ్ చేసిన మెటల్ బాడీ, ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు. దట్స్ ద గ్రేట్ థింగ్. డెఫినెట్లీ ఈ ఒక ప్రైస్ కేటగిరీలో రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే ప్లాస్టిక్ బాడీ యూజ్ చేస్తాయి, బట్ వీళ్ళు మాత్రం మనకి కంప్లీట్ అల్యూమినియం చార్జీ అయితే యూజ్ చేశారు. సో ల్యాప్టాప్ యొక్క డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది లాంగ్ టైం యూజ్ చేసే వాళ్ళకి. సో ఓవరాల్గా ల్యాప్టాప్ యొక్క వెయిట్ చూసుకుంటే మనకి 1.5 kg అయితే ఇవ్వడం జరిగింది. సో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కూడా డెఫినెట్లీ ద గుడ్ ల్యాప్టాప్ అయితే వెయిట్ అయితే కాదు. సో గైస్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో.
సో డెఫినెట్లీ ఇంకా ఫైనల్గా ఈ ల్యాప్టాప్లో మనం గమనించాల్సింది కీబోర్డ్ దగ్గర వచ్చేసరికి మాత్రం దీంట్లో బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే లేదు. అంటే నైట్ టైం వర్క్ చేసే వాళ్ళకైతే కొన్ని ల్యాప్టాప్స్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేసిన ల్యాప్టాప్ ఇటువంటి ల్యాప్టాప్స్కి నైట్ టైం యూజ్ చేస్తాను బ్యాక్ లైట్ అనే ఆప్షన్ ఉంది. సో కీబోర్డ్లో మనకి లైట్ వస్తుంది. సో ఈ యొక్క ల్యాప్టాప్కి అయితే బ్యాక్ లైట్ ఫంక్షన్ అయితే లేదు. ఇంకా అదే విధంగా ఇది మనకి యూ సిరీస్ ప్రాసెసర్. సో యూ సిరీస్ చెప్పాను కదా అల్ట్రా లో పర్ఫార్మెన్స్. సో ఇదే ప్రైస్కి మనకు రిమైనింగ్ కంపెనీ చూసుకుంటే జీ సిరీస్ కూడా అవైలబిలిటీగా తీసుకొచ్చినాయి ప్రాసెసర్లో. సో జీ సిరీస్ డెఫినెట్లీ యూతో పోల్చుకుంటే జీ సిరీస్ ప్రాసెసర్ అనేది ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఇంకా అదే విధంగా ఫైనల్గా ర్యామ్ టైప్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు ఇది ఆన్ బోర్డ్ ర్యామా లేదా ఎస్ఓడి ఐఎంఎం స్లాట్ ర్యామ్ అని. ఎస్ఓడి ఐఎంఎం స్లాట్ ర్యామ్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఇన్ కేస్ ఫ్యూచర్లో రిపేర్ అవుతుంది సరే మీరంటే మీరే ఓన్గా ర్యామ్ రీప్లేస్ చేయొచ్చు. బట్ ఆన్ బోర్డ్ ర్యామ్ అంటే చెప్పాను కదా ర్యామ్ అనేది మదర్ బోర్డ్కి స్టిక్ అయిపోయి ఉంటుంది. సో చాలా తనలైఫ్ ఉంటుంది దాంతో మాత్రం. సో ఇంకా ఫైనల్గా ఇది మనకి ఇచ్చింది 256 GB అది కూడా SSD టైప్ వచ్చేసరికి SATA 3 అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం అడిషనల్గా మనకి ఎటువంటి ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి స్లాట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు 8 GB ఇస్ మోర్ దెన్ ఎనఫ్. బట్ హార్డ్ డిస్క్ కానీ మనం అప్గ్రేడ్ చేసుకోవాలంటే మాత్రం సపరేట్గా స్లాట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో కంపెనీ వాళ్ళు ఏదైతే మనకి ఆ 256 GB SATA 3 ఇచ్చారో ఆ ఒక SSD బాక్స్ని తీసి సో దాంట్లోనే మళ్ళీ మీరు అడిషనల్ 512 లేదా 1000 పర్చేస్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. బట్ కంపెనీ వాళ్ళు ఎక్కడైనా మెన్షన్ చేయలేదు ఇది ఎంత క్యాపబిలిటీ SSD వరకు సపోర్ట్ చేసిద్ది అనేది. అదొకసారి కంపెనీ కనుక్కోవచ్చు. సో ఫైన్స్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు కానీ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం ఇలా టెక్నాలజీ సంబంధించిన వీడియో తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ, టేక్ కేర్.